Dear friends, welcome to Biblical Parivartana, welcome to Daily Devotions, welcome to దేవుని ప్రేమ ఇదిగో. జూన్ 28కి చెందినటువంటి వాక్య భాగం ద్వితీయోపదేశకాండం 33, 34. ఇక్కడ సందర్భం తెలిసిందే. మోషే మరి ఇశ్రాయేలీలు మోయాబులో ఉండి ఇంతవరకు ఈ ద్వితీయోపదేశకాండంలో ఉన్నటువంటి అధ్యాయాలన్నీ కూడాను వాటిని ఆ విధంగా మోషే వాళ్ళని హెచ్చరించాడు. అక్కడికి వెళ్ళినప్పుడు ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా జీవించకూడదు అనేటువంటి ప్రస్తావన. ఇప్పుడు ఆయన చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు. ఇది ఆఖరి అధ్యాయం. 34లో చనిపోతాడు, పాతిపెట్టబడతాడు మోయాబులో. వాళ్ళైతే ముందుకి యెహోషువ నాయకత్వం క్రింద ముందుకు వెళ్తారన్నమాట. దాని గురించి మనం ఏ పాఠాలు నేర్చుకోవచ్చు అనేటువంటిది ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. పదే పదే అదే విధంగా ప్రార్థన చేస్తున్నాం. దాన్ని బట్టి ఇంగ్లీష్ రాని వాళ్ళకి కూడా ఆ ఇంగ్లీషు వస్తుంది. అంటే ఆ విధంగా ప్రార్థన చేయటానికి, ఇంగ్లీష్లో ప్రార్థన చేయటానికి వస్తుందని అనుకుంటున్నాను. దీనికి ఒక 34వ అధ్యాయానికి ఒక టాపిక్, ఒక థీము ఇవ్వాలి అని అంటే, ఈ అధ్యాయం ఏ విధంగా ఈ ద్వితీయోపదేశకాండం ముగిస్తుంది, ఈ గ్రంథం ముగిస్తుంది. ఆశాజనకంగా పాజిటివ్గా ముగుస్తుందా, లేకపోతే నిరాశజనకంగా నెగిటివ్గా ముగిస్తుందా? మరి ఇది వింటే దానికి జవాబు వస్తుందని అనుకుంటున్నాను. ద్వితీయోపదేశకాండము ఏ విధంగా అంతమవుతుంది? ఒక అంతస్తులో చూస్తే ఆశాజనకంగా ముగిస్తుందని చెప్పవచ్చు, లేక కనీసం అడుగు పెట్టుదామనే ఆశతో ముగిస్తున్నట్లు చెప్పవచ్చు. మోషే కూడా వాగ్దాన దేశంలో ప్రవేశించుటకు అనుమతి లేనప్పటికీ ఇశ్రాయేలీయులు దానిలో అడుగుపెట్టుటకు సిద్ధంగా ఉన్నారు. అది పాజిటివ్. పాలు తేనెలు ప్రవహించు ప్రాంతము వారి సొంతము కానున్నది. అది పాజిటివ్. జ్ఞానాత్మక పూర్ణుడైన నూను కుమారుడు యెహోషువ నియమింపబడ్డాడు లీడర్గా. 10 గోత్రములను మోషే తగినట్లుగా ఆశీర్వదించుటను బట్టి ఈ అధ్యాయంతో ఇశ్రాయేలు చరిత్ర బాగుగా ముగిసినట్లుగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ పాజిటివ్గా ఉంటాయి కదా. కానీ ఇది నెగిటివ్గా, నిరాశాజనకంగా ఉండేటువంటి రీతిగా ఉంటున్నట్లు మనం భావించుకోవాలి. అయినప్పటికీ ఈ విధంగా అర్థం చేసుకున్నట అధికమైన ఆశాజనకంగా ఉంటుంది. అంటే దానిలో ఉన్నటువంటి విషయాలు ఎత్తి చూపిస్తూ ఆశ అంత పాజిటివ్గా లేనటువంటి దాన్ని అంతగా పాజిటివ్గా చేసి చెప్పినట్టుగా ఉంటుంది. మనసు పెట్టి చదివే వ్యక్తి అనేక విధాలుగా నొక్కి చెప్పబడిన విషయాలన్నీ కుమికూడినట్లు వెంటనే వారు అనుభవించే భవిష్యత్తు నిరాశతో ఇది ముగుస్తున్నట్లు గమనించగలడు. సూక్ష్మంగా ఆలోచిస్తే అనేకమైనటువంటి విషయాలు ఆ గ్రంథంలో, అంటే ద్వితీయ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడాను ఇట్లా ఒక పోలరైజేషన్ లాగా ఉంటుంది. అదేంటంటే నిరాశ చెందేటువంటి రీతిగా ఉంటుంది అన్నమాట. కాబట్టి దాన్ని సూక్ష్మంగా ఆలోచిస్తే
ధ్యానిస్తే ఆ విషయాలు గమనించుకోవచ్చు. ఇక్కడ 4 విషయాలు చెప్తాను. ఓకే, అది ఏంటి అని అంటే, మొదటిది, నిజానికి 40 సంవత్సరాల తరబడి వారు వాగ్దానం చేసి వాటిని ఉల్లంఘించిరి. దేవుని యొక్క నిబంధనను ఉల్లంఘించారు. కఠినమైన తీర్పుల ద్వారా నిబంధనకు కట్టుబడి ఉండవలెనని వారికి పదే పదే పిలుపు ఇవ్వబడింది. వాళ్ళు తప్పిపోయారు కాబట్టి పదే పదే నిబంధన కట్టుబడి ఉండాలని చెప్పబడింది. ఎందుకంటే వాళ్ళు ఉండలేదు కాబట్టి పదే పదే ఆ విధంగా చెప్పవలసి వచ్చింది. రెండవది ఏంటంటే, అంతకుముందు దేవుడు ఆదికాండం 31లో ప్రవచించినట్లు వారు ప్రవేశించబో దేశంలో వెంటనే వ్యభిచారులై ఆ అన్య దేవతల వెంట వెళ్ళి నన్ను విడిచి నేను వారితో చేసిన నిబంధన మీరుదురు అని దేవుడు ప్రవచించాడు 16వ వచనంలో. ఒక సందర్భంలో దేవుని ఘనపరచనందున మనకంతా తెలిసిందే కదా. మరి ఆ బండని కొట్టొద్దని మాట చెప్తే చాలు అని చెప్పినప్పుడు ఆయన 2 సార్లు కొట్టాడు కదా. ఆ విధంగా ఆ సంఘటనను బట్టి ఆయన కానాన్లో ప్రవేశించడానికి అనుమతి ఆయనకు దొరకలేదు. ఎందువల్లంటే ఆ విధంగా కొట్టడాన్ని బట్టి దేవుని యొక్క ఆజ్ఞను మితిమీరాడు. ఆయన్ను వాళ్ళందరి మధ్య దేవుని అగౌరవపరిచాడు అని మనం గ్రహించాలి. మరి అంత అనుభవం కలిగినటువంటి వ్యక్తి, 80 సంవత్సరాలు నాయకుడిగా ఉండి అంత అనుభవం కలిగినటువంటి వ్యక్తి ప్రజలందరి మధ్యలో 40 సంవత్సరాలు వాళ్ళని నడిపించి వాళ్ళ మధ్యలో వాళ్ళని బట్టి విసిగి దేవునికి అవమానం తీసుకొచ్చాడు. దేవునికి మరి అగౌరవం తీసుకొచ్చాడు. ఆయన మహిమపరచకుండా మరి ఒక విధంగా అందరి మధ్యలో ధిక్కరించవచ్చు అనేటట్టుగా ఆయన ప్రవర్తించాడు. ఒక సందర్భంలో దేవుని ఘనపరచనందున ధైర్యశాలి పట్టుదలగలిగిన నాయకుడు మోషే వాగ్దాన దేశంలో ప్రవేశించడు. ఇట్ ఈస్ ఎ సాడ్ థింగ్. ఈ విషయంలో ఈయన ఇశ్రాయేలీ కథారంభమునకు చెందిన ఘనత వహించిన హెబ్రీయునికి ఆయనకు వ్యత్యాసం గల ప్రతికూలమైన వాడుగా ఉంటున్నాడు. నెగిటివ్ ఫాయిల్ అంటారు. ఏంటి ఫాయిల్ తర్వాత చెప్తాను. ఇంకా తనకు చెందని పరాయి దేశంలో ఆశతో ఒక యాత్రికుడిగా అబ్రహాము మరణించి ఉన్నాడు. కానీ కనీసం గౌరవంతో ఘనతతో మరణించాడు. మోషే మాత్రము తన ప్రజలకు వాగ్దానం చేయబడిన దేశంలోనికి అనుమతి లేని నిరాశతో ఒంటరిగా అవమానంతో యాత్రికునిగా మరణించాడు. ఆయన మరణము తరువాత ఎంతకాలమునకు చివరిగా ఈ అధ్యాయము వ్రాయబడిందో ఖచ్చితంగా మనకు తెలియదు. కానీ చెప్పుకున్నంత కాలము పట్టి ఉండవచ్చును, సబ్స్టాన్షియల్ అమౌంట్ ఆఫ్ టైం. ఎందువలన అనగా 12వ వచనం ఈ విధంగా చెబుతుంది. మరి చదువుకుందాం. 12వ వచనం, ద్వితీయోపదేశకాండం 34:12. వాటి విషయంలోనూ ఆ బాహుబలం అంతటి విషయంలోనూ మోషే ఇశ్రాయేలు జనాలందరి కనుల ఎదుట కలుగజేసిన మహాభయంకర కార్యముల విషయంలోనూ యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలులో ఇంతవరకు పుట్టలేదు. ఆయన
మరణాన్ని చెప్పి ఇంతవరకు ముట్టలేదు, ఇంతవరకు ఎవరు అలాంటి ప్రవక్త ఇంతవరకే రాలేదు. అంతకుముందు చెప్పాడు 18వ వచనంలో, 18వ అధ్యాయంలో మోషే ఏం చెప్పాడు? నాలాంటి ప్రవక్త అని చెప్పాడు. అది చదువుకుందాం. 18వ అధ్యాయం 15, 17, 18, 16, 17, 18. అక్కడ నాలాంటి ప్రవక్త వస్తాడు తర్వాత అని చెప్పినటువంటి మాటలు, ప్రవచనాలు. హోరేబులో ఆ సమాజమున నేను చావక ఉండునట్లు మళ్ళీ నా దేవుడైన యెహోవా స్వరము నాకు వినబడకుండును గాక. ఈ గొప్ప అగ్ని నాకు ఇంకనూ కనబడకుండును గాక అని చెప్పితివి. ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినవలెను. నీవు అంటే ఇశ్రాయేల్ ప్రజలు. అక్కడ ఏమని ఉన్నది? అక్కడ ఆ 16వ వచనంలో మీరు సూక్ష్మంగా ఆలోచిస్తే వాళ్ళు అడిగారు, అయ్యా దేవుడు మాతో డైరెక్ట్గా మాట్లాడితే మేము భస్మం అయిపోతాము, మేము తాడుకోలేము ఆ వెలుక్కి, కాబట్టి నువ్వే ఉండు, దేవుడు మాతో మాట్లాడకంటే నీవే మధ్యవర్తిగా ఉండు అని అన్నాడు కదా. ఆ సందర్భంలో ఇచ్చినటువంటి వాగ్దానం, నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. మనం చెప్పుకున్నాం 18వ అధ్యాయం చదువుకున్నప్పుడు, దాన్ని ధ్యానించినప్పుడు చెప్పుకున్నాం కదా. మరి వాళ్ళ మధ్యలో నుండి పుడతాడు, దేవుడయ్యుండి మనిషిగా వచ్చి వాళ్ళ మధ్య పుడతాడు. అప్పుడు దేవుని చూడలేనటువంటి దేవుని చూసేటువంటి రీతిగా, వినేటువంటి రీతిగా ఆయన వస్తాడు అనేటువంటి విషయం ఇక్కడ. ఓకే, 17, 18 కూడా చదువుకుందాం. మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారు చెప్పిన మాట మంచిది, వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను, అతని నోట నా మాటలు నుంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించున్నది యావత్తును అతడు వారితో చెప్పును. వారితో చెప్పును. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు యోహాను సువార్త 5 కూడా ఏ విధంగా యేసు ప్రభు దేవుడు చెప్పిన దాన్ని, దేవుడు చేసిన దాన్ని యావత్తును చేయటానికి వచ్చాడు అని మనం తెలుసుకున్నాం. మోషే లాంటి ప్రవక్త రానయ్యున్నాడనే ప్రవచనము ఇచ్చట ప్రతిధ్వనిస్తున్నట్లు వినకపోవుట సాధ్యము కాదు. అది 4వది. ఓకే, అది పాజిటివ్గా ఉందని అనుకోవచ్చు. అది 4వ విషయం. దీన్ని వ్రాసేటప్పటికీ అనేక మంది నాయకులు వెలిశారు. మోషే చనిపోయిన తర్వాత అనేక మంది నాయకులు వెలిచారు. వారిలో నమ్మకస్తులైన నిపుణులు ఉన్నారు, కానీ మోషే లాంటి వారెవరు వెలువలేదు. అయితే ఇది దాని గురించిన ప్రవచనమే. దాని గురించి ప్రవచించాడు. ప్రత్యేకంగా ఈ పంచగ్రంథాలను బైబిల్ చరిత్రలో ఇమిడ్చినప్పుడు దీని గురించే ముందు ఈ మాట చదువుతాను. అంటే అబ్రహాము, మోషే ఏ విధంగా పోల్చబడ్డారు. ఇక్కడ ఆయన నెగిటివ్ ఫాయిల్ అని అన్నాం. ప్రతికూల వాడుగా, వ్యత్యాసము గల ప్రతికూలమైన వాడుగా. అంటే దాన్ని నేను కొంచెం విశదీకరించి చెబుతాను. అక్కడ ఏంటంటే పోలిక. దాన్ని ఏమంటారంటే ఫాయిల్ అంటారు. ఫాయిల్
అంటే రెండు పోల్చినప్పుడు ఆ తేడాగా కనిపించేటువంటి వ్యక్తి, పాజిటివ్ ఫాయిల్స్ అండ్ నెగిటివ్ ఫాయిల్స్. ఇప్పుడు పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. మంచివాడు ఉంటాడు, బలిష్ఠుడు ఉంటాడు, బలహీనుడు ఉంటాడు. ఆ రెండింటిని పోల్చేటటువంటి రీతిగా ఈ గ్రంథకర్త ఆ విధంగా చెప్తాడన్నమాట. దాన్ని ఫాయిల్ అంటారు. అంటే ఒకదాని ఈ రంగు భిన్నంగా ఉంది అని తెలుసుకోవటానికి దీంతో పోలుస్తారన్నమాట. దీంతో ఇది పోల్చవచ్చు, దీంతో ఇది పోల్చవచ్చు. ఒకదానికొకటి పోల్చినట్టుగా ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ ఒకళ్ళు పాజిటివ్గా ఉంటారు, ఒకళ్ళు నెగిటివ్గా ఉంటారు. ఆ విధంగా పోల్చినప్పుడు ఇక్కడ అబ్రహాం పాజిటివ్గా ఉంటాడు, మోషే నెగిటివ్గా ఉంటాడు. ఏ విధంగా ఉంటాడు నెగిటివ్గా అంటే, ఇక్కడ ఇప్పుడు ఈ అబ్రహాము ఊరు నుండి వచ్చాడు. ఊరు అంటే ఊర్ ఆఫ్ ద కాల్డియన్స్ అని ఉంటుంది కదా. అక్కడ నుండి హారాన్ వచ్చాడు. నీకు ఒక దేశం చూపించుతాను, నీకు ఒక పొలం చూపించుతాను, నువ్వు రా ఆయనకి ఏ ప్రశ్నించకుండా అబ్రహాము దేవుణ్ణి అనుసరిస్తూ ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళాడు అన్నమాట. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ దేశాన్ని నీకు ఇస్తానన్నాడు. అయితే ఇప్పుడు కాదు, తర్వాత నీ సంతతి వాళ్ళు దీన్ని ఆక్రమించుకుంటారు అని. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఐగుప్తులో మరి 430 సంవత్సరాలు అక్కడ ఉండి తిరిగి వచ్చారు కదా. అక్కడికి తిరిగి వచ్చినప్పుడు అప్పుడు మరి వాళ్ళు దానిలో ప్రవేశించారు. కాబట్టి ఇక్కడ ఆయన ఒక పిల్గ్రిమ్గా ఉండి ఆయన వేరే దేశంలో ఉన్నప్పటికీ ఆయనకి ఆశాజనకంగా ఉంది. ఈ అప్పటికి వాళ్ళ దేశం కాదు ఇది. ఇప్పుడు కానానులో ఉండి పరదేశంలో ఉండి పరదేశిగా ఉండి యాత్రికునిగా ఉండి పిల్గ్రిమ్గా మరి తాను ఆశించాడు, ఈ దేశాన్ని ఇస్తానన్నాడు కదా అని. దేవుడు ఆశించినప్పుడు దాన్ని నమ్మాడు. మరి ఆ ఆశతో ఆయన చనిపోయాడు. తర్వాత ఆయన ఇక్కడ పాతి పెట్టబడ్డాడు. తిరిగి తీసుకొచ్చారు, అక్కడ ఆయన పాతి పెట్టబడ్డాడు. ఓకే, ఆల్ రైట్. కాబట్టి పరదేశంలో ఉండి ఆశతో ఆయన ఆ అబ్రహాము పాతి పెట్టబడ్డాడు. తర్వాత ఆయన సంతానం తిరిగి వచ్చి దాన్ని ఆక్యుపై చేసుకుంది. కాబట్టి ఆ విధంగా దేవుడు నెరవేర్చుకున్నాడు. కనీసం సగం వాగ్దానాన్ని ఇక్కడ నెరవేర్చుకున్నాడు. మరి దానికి వ్యతిరేకంగా ఇక్కడ మోషే ఏంటి, మరి అన్ని సంవత్సరాలు ఐగుప్తులో పనిచేసి అద్భుత కార్యాలు చేసి మంచి నాయకుడిగా ఉండి ఆయన పరదేశంలో ఉండి మోయాబులో ఉండి మరి కానాన్ దేశంలో ప్రవేశించలేకపోయాడు. మరి ఆయన దేవుని యొక్క మాటని ఉల్లంఘించిన దాన్ని బట్టి ఆయన ఘనత పోగొట్టుకున్నాడు. ఒంటరిగా వేరే దేశంలో ఆయన్ని పాతి పెట్టవలసి వచ్చింది. కాబట్టి ఈయనకి పోల్చినట్టుగా మనం చూడవచ్చు. ఈయనెవరు? ఈ పంచగ్రంథాల కథలో ఈయన మొదటిగా ఉన్నటువంటి వ్యక్తి, ఈయన చివరిగా ఉన్నటువంటి వ్యక్తి. మొదటి వానితో చివరి వానితో పోల్చినటువంటి పరిస్థితి, దాన్నే ఫాయిల్ అంటారు. అలాంటిదే మరి ఇక్కడ యోహాను సువార్తలో ఒక ఉదాహరణ తీసుకుంటే చాలా ఉంటాయి. ఇక్కడ యోహాను సువార్తలో తీసుకుంటే 5వ అధ్యాయం 9వ అధ్యాయం. 5వ అధ్యాయంలో ఉన్నటువంటి వ్యక్తి ప్యారలైజ్డ్ మ్యాన్, 38 సంవత్సరాలు
ఆ ఏరు దగ్గర ఉండి ఆ నీళ్ళ దగ్గర ఆ కోనేరు నీళ్ళలో మునగాలని మరి 38 సంవత్సరాలు ఆయన అక్కడ ఉంటే యేసు ప్రభు ఆయన స్వస్థపరిచాడు. ఆయన గంతులేసుకుని మరి చాప మోసుకుని వెళ్ళిపోయాడు కదా, అది తెలిసింది. కానీ మరి 9వ అధ్యాయం వచ్చేటప్పటికి అక్కడ పుట్టుకతోనే ఉన్నటువంటి గుడ్డివాడిని దేవుడు స్వస్థపరిచాడు. ఆయనకి ఈయనకి పోలిక ఎట్లా ఉంటుంది అని అంటే, ఇద్దరూ స్వస్థపరచబడ్డారు. కానీ ఈయన ఆ విధంగా మరి 38 సంవత్సరాలు ఎందుకు బాధపడ్డాడు అని అంటే ఆయన పాపాన్ని బట్టి. ఎట్లా తెలుసు మనకి? యేసుప్రభు చెప్పాడు, డోంట్ సిన్ ఎనీమోర్, డోంట్ కంటిన్యూ ఇన్ సిన్ ఎనీమోర్, ఇంకా నువ్వు పాపం చేయొద్దు అని చెప్పాడు. ఇక్కడ పరిసయ్యులు అడిగినప్పుడు ఎవరి పాపమయ్యా, ఎందుకు ఆయన గుడ్డివాడిగా పుట్టాడు, ఆయన లేకపోతే ఆయన తల్లిదండ్రులు అంటే, ఏమీ కాదు, పాపాన్ని బట్టి వచ్చింది కాదు, దేవుని మహిమార్థమై ఈ యొక్క ఈ దుస్థితి ఆయనకి కలిగింది. యేసు ప్రభు మహిమపరచబడ్డాడు అక్కడ ఆయన స్వస్థపరచబడినప్పుడు. కాబట్టి పాపాన్ని బట్టి ఇది రాలేదు, ఇది పాపాన్ని బట్టి వచ్చింది. ఇంకేంటి ఇక్కడ యేసు ప్రభువు ఎవరు స్వస్థపరిచారు అంటే ఈయనకి అర్థం కాల. ఎవరో ఆయన స్వస్థపరిచినటువంటి ఆయన ఎవరు అని కనుక్కోవాలి. ఆయన పేరేంటి, ఆయన ఊరేంటి మరి 38 సంవత్సరాల తర్వాత ఆయన బాగుపడ్డాడే, ఏమన్నా దాన్ని తెలుసుకున్నాడా? ఓకే, అంతేకాదు ఆయన కానిపోని ఇన్ఫర్మేషన్ అంతా ఆ యోధా నాయకులకి ఇచ్చి యేసు ప్రభుని ఇబ్బందిలో పెట్టాడు. ఈయనైతే ఈ 9వ అధ్యాయంలో ఉన్నటువంటి గుడ్డివాడు స్వస్థపరచబడినటువంటి గుడ్డివాడి విషయంలో ఆయన ఎంత నిలబడ్డాడు, యేసు ప్రభు గురించి నిలబడ్డాడు. ఏంటి మరి పదే అడుగుతున్నారు? నేనైతే యేసు ప్రభుని నమ్ముకున్నాను, అనుచరుణ్ణి, ఆయన మెస్సయా నేను నమ్ముతున్నాను, మీరు కూడా నమ్ముతారా? మీరు కూడా నమ్ముతారంటాయా, మరల అడుగుతున్నారు అని అన్నాడు, నిలబడ్డాడు. తర్వాత మరి ఆయన్ని వెలివేశారు. చూడండి, ఆయన సాక్ష్యాన్ని బట్టి, ఆయన వెలివేయటానికి కూడా వెలివేయబడటానికి కూడా సిద్ధపడ్డాడు. అలాంటి పరిస్థితి అన్నమాట. కాబట్టి దీన్ని ఫాయిల్ అంటారు. దీనికి పోల్చి చదవాలి ఆ విధంగా. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే యోహాను సువార్త 12లో మరి మగ్దలేని మరియా ఆ అత్తరు బుడ్డి తీసుకొచ్చి ఆవిడ సేవ్ చేసుకున్నదంతా కూడాను ఆయనపై దారబోసి ఆయనపై మరి ఫ్రీగా, ఇక అది ఇంత ఖర్చు ఇంత వేస్ట్ అనుకోకుండా ఆయన్ని అభిషేకించింది. మరి యోదయ అన్నాడు, ఎందుకు ఇంత వేస్ట్ అని. వాడు దొంగ, వాడు డబ్బు. ఓకే, అప్పుడు ఆయన యేసు ప్రభుని పట్టించినటువంటి వ్యక్తి 30 వెండి నాణాలకి అమ్మాడు. ఆయనకి ఆవిడికి పోల్చినట్టుగా ఉంటుంది అన్నమాట. కాబట్టి అలాంటిది మనం మిస్ చేయకూడదు. ఏ విధంగా ఒకదానిని ఎత్తి హైలైట్ చేసి చెప్పాలి అని అంటే ఆ విధంగా ఫాయిల్ ఒకదాన్ని కొన్నిసార్లు ప్రక్కన పెడతారు, కొన్నిసార్లు ఇప్పుడు 12వ అధ్యాయంలో ఒక చోటే ప్రక్కన పెట్టినట్టుగా ఉంటుంది. ఇక్కడైతే 5వ అధ్యాయం ఇక్కడైతే ఊహించుకోవాలి. అబ్రహాము, మోషే వాళ్ళు పోల్చుకున్నట్టుగా ఊహించుకోవాలి. ఎందుకంటే ఈ పంచగ్రంథాల్లో మొదటిగా అబ్రహాం ఉంటాడు, చివరిగా మోషే ఉంటాడు. కానీ ఆలోచించుకోవచ్చు అన్నమాట, ఈ కథ ఈ విధంగా మొదలడింది, ఈ విధంగా మరి ముగిసింది అనేటువంటి రీతిగా పోల్చుకోవాలన్నమాట. దాన్ని పోలిక అంటారు. ఓకే, ఇప్పుడు కొన్ని విషయాలు ఈ
పంచగ్రంథాలను బట్టి, ఎందుకంటే ఇక్కడ 35th చాప్టర్ 34th చాప్టర్తో ముగుస్తుంది కాబట్టి ఈ ద్వితీయోపదేశ కాండం ముగించడమే కాదు, ఆ 5 గ్రంథాలు కూడాను పంచగ్రంథాలు అంటాం కదా. ద లా, మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం, అది ముగిసింది. మరి 4 విషయాలు దీని నుండి మనం గ్రహించుకోవచ్చు. మొదటిది, ప్రత్యేకంగా ఈ పంచగ్రంథాలను బైబిల్ చరిత్రలో ఇమిడ్చి ఉన్నప్పుడు ఈ శాఖలను, ఈ స్ట్రాండ్స్ అంటాం, బట్టి చదువరులు కొన్ని విషయాలను గుర్తించి ప్రశంసించవలను. ఈ పాఠాలను గమనించినప్పుడు ఇంత ప్రశస్తమైనవి అని, ఇంత శ్రేష్టమైనవి అని దాన్ని, ఆ పాయింట్స్ని ప్రశంసించాలి. మొదటిది, నిబంధన ప్రజలను మార్చగల శక్తి ధర్మశాస్త్ర నిబంధనకు అసలు లేదు. పదే పదే మోషే చెప్తున్నప్పటికీ వాళ్ళు వినలేదు. ఒకటి, ఇక చివరికి ఏమైందంటే వాళ్ళ హృదయం సన్నగిలిపోయింది. వాళ్ళు పాపులు, ఇక దాని నుండి బయటపడలేకపోయారు. పదే 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 మరి పాపం చేస్తూ దేవుని యొక్క నిబంధనను ఉల్లంఘించారు. ఆ గత స్టోరీని బట్టే మీరు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఇట్లాగే చేస్తారు, ఇంకా దుర్మార్గంగా చేస్తారు అని చెప్పగలిగాడు అన్నమాట. ఎందుకంటే ధర్మశాస్త్రం మనుషుల్ని మార్చలేదు. ధర్మకార్యాలు దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రం ఇవ్వబడినా కూడా అది కూడా రక్షించలేదు. అది కూడా మనిషి హృదయాన్ని, స్వభావాన్ని మార్చలేదు. రెండవ విషయం, భారీ నష్టము కలిగించి పతనమయ్యే సంఘటనలు జరిగినందుకు ఆశ్చర్యపడని అవసరము లేదు. మరి పాపులు ఏం చేస్తారు? ఇంకా ఆ పాపంలోనే మునిగిపోతారు. ఓకే, వాళ్ళు పతనమైనటువంటి సంఘటనలు ఎన్నో మరి ఈ పంచగ్రంథాల్లో చూసాం. మరి అలాంటి వాళ్ళు, విధేయులుగా ఉండేటువంటి వాళ్ళు పాపులు. ఇంకా వాళ్ళ గురించి మనం ఏమి వాట్ బెటర్ థింగ్స్ కెన్ వి ఎక్స్పెక్ట్? మనం ఆశ్చర్యపడని అవసరం లేదు. మూడవది, ఆశాజనకంగా ఉండే ప్రధాన అంశము, ఇదంతా 3 నిరాశ చెందేది. ఈ 4వది ఆశాజనకంగా ఉండేది. ఓకే, 4వది ఆశాజనకంగా ఉండేది. ఏంటది? నాలాంటి ప్రవక్తను పంపిస్తాననేది ఆశాజనకంగా ఉండేది. ఓకే, 4వది. ఈ 3 నిరాశ చెందేది, ఇది ఆశాజనకంగా ఉండేది. 4వది. ఓకే, చదువుతాను మరలా. ఈ ఆశాజనకంగా ఉండే ప్రధాన అంశము ఏంటి? ఆ అంశం మోషే లాంటి ప్రవక్త రానున్నాడనే ప్రవచనతో ముడిపడి ఉన్నది. ఈ ప్రధాన ఆశాజనకంగా ఉండేటువంటి నిరాశ, అన్ని నిరాశే, ఇది మాత్రం ఆశాజనకంగా ఉంటుంది. అది దేని బట్టి అంటే మోషే లాంటి ప్రవక్త రానున్నాడనే ప్రవచనతో ముడిపడి ఉన్నది. 4వ విషయం, కథారంభములో వాగ్దానము చేయబడిన దానితో ఏదో విధమైన సంబంధం ఉన్నది. అబ్రహాము సంతానము ద్వారా సర్వజనులు ఆశీర్వదింపబడెదరు. ఆ సంతానం కొరకు వేచి ఉండాలి. ఆ సంతానం ఎవరు? ద సీడ్. గలతీలో ఉంటుంది కదా, ఆ సీడ్, అది యేసుప్రభు. యేసుప్రభు కోసం వేచి ఉండాలి.
అనేటువంటిది 4వ విషయం. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. తన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి నిన్ను కరుణించును గాక. ఆయన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి ప్రకాశింపజేసి నీకు సమాధానము అనుగ్రహించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.